హలో ఫ్రెండ్స్, నందమూరి తారకరత్న అందరికీ సుపరిచితమే. తారకరత్న అలేఖ్య అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే తారకరత్న చనిపోయిన తర్వాత అలేఖ్య అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే యాక్టివ్‌గా ఉండడం జరుగుతుంది. తన హ్యాపీనెస్‌ని కానీ, తన సాడ్‌నెస్‌ని గానీ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తన పిల్లలకి తండ్రి లేడు అనే లోటు లేకుండా పెంచుతుంది. తారకరత్న గారు చనిపోయిన తర్వాత అలేఖ్యను చూసి ఎంతోమంది జాలిపడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 'ఆస్క్ మీ క్వెషన్' అనే స్టోరీ పెట్టగా చాలామంది తారకరత్న అభిమానులైతే ఇంకా రకరకాల ప్రశ్నలైతే అడగడం జరిగింది. వాటన్నిటికి అలేఖ్య అయితే ఎంతో పాజిటివ్‌గా అయితే రిప్లై అయితే ఇచ్చిందనే చెప్పవచ్చు. అయితే అందులో కొంతమంది అభిమానులైతే అలేఖ్యకి కోపం తెప్పించే ప్రశ్నలే అడిగారు. ఒకరైతే మీకు పాలిటిక్స్‌లో ఛాన్స్ వస్తే వస్తారా? అది తారకరత్న అన్న చివరి కోరిక కదా అనంటే, ఇంకా అలేఖ్య గారైతే పాజిటివ్‌గా ఇప్పుడు అయితే నేను దాని గురించి ఏమీ ఆలోచించట్లేదు. ఫ్యూచర్‌లో అయితే మేబీ తెలీదు అని అయితే చెప్పింది. అలాగే బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డ్‌కి గాను పార్టీ చేసుకున్నారు కదా! మిమ్మల్ని పిలిచారా అని అడగగా, నాకు ఎవరు ఎలాంటి ఇన్విటేషన్ అయితే ఇవ్వలేదు. నన్ను ఎవరు పిలవలేదు అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే వైఎస్ షర్మిల గారితో మీరు టచ్‌లో ఉంటారా అంటే, అక్కతో నేనెప్పుడూ టచ్‌లో ఉంటానని చెప్పుకొని వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులైతే ఎన్టీఆర్‌తో మీ రిలేషన్ ఎలా ఉంది అని అడగగా, ఈ క్వెషన్ నన్నెందుకు అడుగుతున్నారు? అతన్నే అడగండి. అసలు మేము అతనికి తెలుసో లేదో గూడా నాకు తెలీదు అంటూ ఘాటైన సమాధానం అయితే ఇచ్చింది. అలాగే తారక రత్న అన్నతో ఎన్టీఆర్ అనుబంధం ఎలా ఉండేది చెప్పండి మేడం అని నన్నెందుకు అడుగుతున్నారు ఈ క్వెషన్ తననే అడగండి అంటూ మళ్ళీ అలేఖ్య అయితే సీరియస్ అయిందనే చెప్పవచ్చు. అలాగే మీకు ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరిలో ఎవరి ఇష్టమని అడగగా, నేను ఎవరి పేరు చెప్పలేను. మళ్ళీ ఎన్టీఆర్ గురించి చెప్పండి అని అడగగా, మళ్ళీ ఈ ప్రశ్న నన్ను అడగకండి అంటూ అలేఖ్య రెడ్డి చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.